తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలి అన్నా కూడా ఈ కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవాలేమో అని. ఆ వ్యాఖ్యలు ఆయన ఏ కాంటెక్స్‌లో అన్నారు? కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం బోడపాడు గ్రామంలో వారం రోజులుగా ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయట. సో, పోలీసులను అడ్డు పెట్టుకొని ఆ గ్రామంలో వైసీపీ నాయకులను వారం రోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పుతూ ఉన్నారట పోలీసులు. చివరికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న వాటిని కూడా అడ్డుకుంటూ ఉన్నారట. ఈ క్రమంలో ఆ గ్రామాన్ని సందర్శించినటువంటి కడప ఎంపీ గారు వీళ్ళ పరిస్థితులు చూస్తూ ఉంటే చివరికి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా అధికారంలో ఉన్న ఈ కూటమి పార్టీల అనుమతి తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవాలని చెప్పి, ఒకవేళ వాళ్ళకి చెప్పకుండా చేసుకుంటే ఈ పెళ్ళిళ్ళకు కూడా అడ్డపడి పెళ్లి కొడుకులను పెళ్లి కూతురులను స్టేషన్ల చుట్టూ తిప్పుతారేమో అనే కాంటెక్స్లో అవినాష్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. పెళ్ళిళ్ళకు కూడా వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలేమో అని. సరే, అవినాష్ రెడ్డి గారు ఏ కాంటెక్స్లో ఆ వ్యాఖ్యలు చేశారు అనే కథ కాసేపు పక్కన పెట్టిన, రాష్ట్రంలో పరిస్థితులు కూడా ఒక రాజకీయ నిరసన వ్యక్తం చేయడానికో, ఒక ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయం మీద నిరసన వ్యక్తం చేయడం కోసము నువ్వు ఏం చేసినా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, అసలు బేసిక్గా ప్రజాస్వామ్యానికి బలమే నిరసన, ప్రొటెస్టులు, వ్యతిరేకత, ప్రశ్నించడం. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏది నిరసన వ్యక్తం చేసినా ఏదో ఒక కేసు, పబ్లిక్ డిస్టర్బ్ చేశారను, పోలీసులను డిస్టర్బ్ చేశారను, ప్రతి దగ్గర రైతుల మీద వీళ్ళే అటాక్ చేస్తారు. మళ్ళీ రైతులను పరామర్శించగానే వెళ్తే నడి రోడ్డు మీద అడ్డుకొని ఏకంగా కనుక మాజీ మినిస్టర్లను కూడా పోలీసులు ఏ విధంగా నెట్టేసుకొని ఈడ్చుకొని తీసుకెళ్తూ ఉన్నారో మనం చూసాం తాజాగా కూడా. ఎక్కడ చూసినా ఒక రోడ్డుకి ఒక నిరసన వ్యక్తం చేయి, రోడ్డుకి ఒక దీక్ష చేయి, రోడ్డుకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ర్యాలీ చేయి, రోడ్డుకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ధర్నా చేయి. ఏం చేసినా కూడా నువ్వు ఒక ఫ్లెక్స్ పెట్టు, ఒక బ్యానర్ పెట్టు, ఏం చేసినా ఈ పాలకులు సహించలేకున్నారు వాళ్ళకు వ్యతిరేకంగా. సో మీరు ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు అన్న కామెంటు పెళ్లి చేసుకోవాలన్న వాళ్ళ అనుమతి తప్పనిసరేమో అని అనుకుంటే చివరికి రాబోయే రోజుల్లో ఏదో ఒక సందర్భంలో అదే నిజమవుతుందేమో. ప్రతి దగ్గర పోలీసుల ఇన్వాల్వ్మెంటు, ప్రతి దగ్గర కూటమి పార్టీల ఇన్వాల్వ్మెంట్లు, ప్రతి దగ్గర కూడా ఏదో ఒక అబ్జెక్షన్, రాజకీయ కక్షలు కొనసాగుతూ పోతూ ఉండడం. చివరికి ఆయన అవినాష్ రెడ్డి గారు అన్నట్లు గుళ్ళు బ్రహ్మోత్సవాలు లాంటివి అవేనా, ఉత్సవాలు లాంటివి జరుగుతూ ఉన్నాయట, ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు. చివరికి వాటిని కూడా సక్రమంగా నిర్వహించకుండా ఆ ఊరోళ్ళను వైసీపీ, ఎక్కడైనా కొన్ని ఊర్లో ఒకే పార్టీకి డామినేషన్ ఉంటాయి. సో ఆ ఊర్లో వైసీపీ వాళ్ళని రోజు పోలీస్ స్టేషన్లో తిప్పి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆ బ్రహ్మోత్సవాల చుట్టూ ఏ కార్యక్రమం చేసుకున్నా పోలీసులు అబ్జెక్ట్ చేస్తున్నారు అన్నట్లు అవినాష్ రెడ్డి గారు కామెంట్ చేశారు. బట్ ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగిన ఒకవేళ ప్రభుత్వం మారి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ పోయినా చివరికి పెళ్ళిళ్ళు చేసుకుంటే పర్మిషన్ లేమో కాదని, తినాలన్నా నీళ్ళు తాగాలన్నా కనుక దానికి కనుక ఏదైనా ఇన్స్టెంట్ పర్మిషన్ తీసుకొని తిని తాగి బతకాల్సి వస్తుందేమో. ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యం బలంగా ఉండాలి, చట్టంలాగా పనిచేయాలి, నిబంధనలాగా అందరికీ అప్లికేబుల్ అవ్వాలి. సో అవి జరగాలి. అధికారం ఉంది కదా అని చెప్పి ప్రతి దగ్గరికి చొరబడిపోయి ప్రతిదీ డిస్టర్బ్ చేస్తామంటే అల్టిమేట్గా సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది కదా.